పూలచొక్క నవీన్ పై సయ్యద్ సోహెల్ షాకింగ్ కమెంట్స్. ఘాటుగా రియాక్ట్ అయిన పూలచొక్క. అసలు సోహెల్ పూలచొక్కపై ఏం కమెంట్స్ చేశాడు, దానికి పూలచొక్క ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ఎంతో మందిని మెప్పించాడు. అయితే సోహెల్ నటించిన బూట్కట్ బాలరాజు సినిమా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాపై పూలచొక్క నవీన్ రివ్యూ ఇచ్చారు. 0.45 టమాటాస్ ఇచ్చారు. ఈ రివ్యూ పై సోహెల్ కొంచెం ఘాటుగానే స్పందించారు. రీసెంట్ గానే సోహెల్ కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పూలచొక్క గురించి మాట్లాడుతూ, వాడెవడో టమాటా ఫేస్ వేసుకుని సినిమా రివ్యూలు ఇస్తూ ఉంటాడు. నా సినిమాకి దారుణంగా రివ్యూ ఇచ్చాడు. ఎప్పటి నుంచో రివ్యూలు ఇస్తున్న పెద్ద పెద్ద వెబ్సైట్లు నా సినిమాకి 2 స్టార్ ఇచ్చారు. వీడెవడో పూలచొక్క అంటూ వచ్చి నా సినిమాకి 0.45 టమాటాస్ ఇచ్చాడు. తెలంగాణ యాస కూని చేశాము అన్నాడు. తెలంగాణ యాస ఎలా ఉంటుందో ఆ పూలచొక్కకి తెలియదు అనుకుంటాను. ఒకసారి నాతో కరీంనగర్ కి వస్తే తెలంగాణ యాస ఎలా ఉంటుందో చూపిస్తాను. అంతేకాదు నా సినిమా గురించి తప్పుగా మాట్లాడాడు. నేను సినిమా పక్కన పెడితే వాడు ఉండడు అని సోహెల్ షాకింగ్ కమెంట్స్ చేశాడు. అయితే సోహెల్ చేసిన ఈ కమెంట్స్ పై పూలచొక్క కూడా స్పందించారు. నేను మిమ్మల్ని ఎప్పుడు గారు అని సంబోధించాను, మీకు రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ మీరు మాత్రం నన్ను వాడు వీడు అని మాట్లాడారు. తెలంగాణ యాస తెలియని యాక్టర్స్ తో తెలంగాణ యాస మాట్లాడిపించే ప్రయత్నం చేశారు అని నేను అన్నాను, కానీ మీరు మాత్రం తెలంగాణ యాసను కూని చేశారు అని నేను అన్నట్టుగా మీరు మాట్లాడారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కూడా కరీంనగర్ వాడినే, ఇక్కడ యాస ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇంకా సినిమా పక్కన పెడితే నేను ఉండను అని కమెంట్స్ చేశారు. ఏంటి దమ్కి ఇస్తున్నారా? దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని రియాక్ట్ అయ్యాడు పూలచొక్క. ప్రెసెంట్ పూలచొక్క చేసిన ఈ కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.